హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏ చార్ట్ మీద ఎలా వేయాలి డ్రాయింగ్ లేదా ఏ కలర్స్ యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మరో మంచి టాపిక్తో నేను ముందున్నాను. ఆ టాపిక్ ఏంటంటే షీట్లు ఓకే, డ్రాయింగ్ షీట్ ఓకే. మరి డ్రాయింగ్ షీట్ మీద ఒకవేళ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే బ్రషా, పెన్సిలా, కలరా? అంటే మనం ఫస్ట్ అవుట్లైన్ కానీ డ్రాయింగ్ యొక్క ఆ భాగాన్ని ఫస్ట్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ పెన్సిల్తో మొదలు పెడతాం. మరి పెన్సిల్ చాలామంది ఒకే రకమైన పెన్సిల్, మనందరికీ తెలిసింది నటరాజు పెన్సిల్ చిన్నప్పటి నుంచి. ఆ ఒక పెన్సిల్ తీసుకుని ఆ డయాగ్రామ్ మొత్తం అంతా ఒక పెన్సిల్తోనే డ్రా చేస్తాడు వాడు. కానీ ఆ పెన్సిల్ మనకి కరెక్ట్గా రాయదు, తర్వాత డయాగ్రామ్ అంతా కూడా ఒకే విధంగా కనిపిస్తుంది. ఇది చాలా రాంగ్. మనం డ్రాయింగ్ వేసేటప్పుడు, ఏదైనా మనిషి బొమ్మ వేసేటప్పుడు ఒక పెన్సిల్ వాడకుండా హెచ్బి నుంచి 10B లేదా 4B లేదా 8B ఇలాగ కొన్ని నెంబర్స్తో కూడినటువంటి పెన్సిల్ బాక్స్ ఉంటుంది. హెచ్బి నుంచి 12B వరకు ఒక్కొక్కటి ఒక్కో రకంగా రాస్తాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బి అనేది లైట్గా రాస్తే 2B 3B వేరేలా రాస్తాయి. 6B 8B 10B బాగా డార్క్గా రాస్తాయి. మరి ఇవి ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఉదాహరణకి ఒక మనిషి బొమ్మ తీసుకునేటప్పుడు దాని యొక్క అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు హెచ్బి కానీ 2B కానీ 3B కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. తర్వాత మనిషి బొమ్మలో ముఖ్యమైన భాగం ఇంకొకటి ఏంటంటే కళ్ళు, ముక్కు, నోరు. ఈ 3 భాగాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే లైట్గా ఉంటాయి. అంటే హెచ్బి 2B తర్వాత 4B 5B కానీ యూజ్ చేయొచ్చు. మరి లాస్ట్లో కళ్ళు యొక్క కనుబొమ్మలు కానీ, నోస్ అంటే ముక్కు యొక్క రంధ్రాలు కానీ, తల భాగం కానీ బాగా బ్లాక్గా డార్క్గా కనిపిస్తుంది. ఈ బ్లాక్ డార్క్ ఏవైతే ఉన్నాయో 6B కానీ 8B కానీ 10B కానీ వాడితే డయాగ్రామ్ చక్కగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి పెన్సిల్ ఏదైనా సరే ఒకే రకమైన పెన్సిల్తో డ్రాయింగ్ చేయడం మంచిది కాదు. రెండవది, డ్రాయింగ్ చేసేటప్పుడు ఏ డయాగ్రామ్లో అయినా మీరు గమనించినట్లయితే లైటు, డార్క్ అనేవి 2 ఉంటాయి. ఆ గమనించుకోవాలి. లైట్గా ఉన్న వాటిని హెచ్బి నుంచి 4B వరకు వాడండి. ఎక్కడైతే డార్క్ ఉన్నదో ఆ డార్క్ ప్లేస్లన్నీ కూడా 6, 8, 10 ఇవి వాడినట్లయితే మీకు డ్రాయింగ్ ఎనీ పిక్చర్, మీరు ఏ బొమ్మ తీసుకున్నది చాలా అందంగా వస్తుంది. ఇది పెన్సిల్లో ఏ పెన్సిల్ వాడితే బాగుంటుంది, ఎలా వాడితే బాగుంటుంది అని చూస్తే కొన్ని కంపెనీలు ఉన్నాయి. డూమ్స్ కానీ, అప్సరా కానీ, క్యామిల్ కానీ ఇలాంటి కంపెనీలు మీకు కొంచెం బాగా రావడానికి అవకాశం ఉంటుంది. సరే, కలర్ పెన్సిల్ వాడాలా, బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ వాడాలా అని చూస్తే బ్లాక్ అండ్ వైట్ డయాగ్రామ్స్కి బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ వాడతాం. కలర్ డయాగ్రామ్స్కి కలర్ పెన్సిల్ వాడతాం. మరి కలర్ పెన్సిళ్ళు, బ్లాక్ అండ్ వైట్ పెన్సిళ్ళు ఒకేలా రాస్తాయా? రాయడం అయితే ఒకేలా రాస్తాయి, కానీ బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి. కలర్ పెన్సిల్ మీరు ఏ కలర్ వాడితే ఆ కలర్లో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 కూడా బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్స్ మోడల్ ఇక్కడున్న కొన్ని చూపిస్తున్నాను నేను. ఈ కొన్ని కూడా మీకు కలర్ పెన్సిల్స్లో డిఫరెంట్ పెన్సిల్స్ ఇవి. మీరు ఇలాంటి పెన్సిల్ వాడేటప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూసుకుని వాడండి. కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు ఈ 2 పెన్సిల్లో కలర్ డ్రా చేస్తే కలర్ పెన్సిల్, బ్లాక్ అండ్ వైట్ వాడితే ఒక సింగిల్ పెన్సిల్ కాకుండా హెచ్బి నుంచి 10B కానీ 12B వరకు ఉన్న సెట్ పట్టుకెళ్తే
మీరు అనుకున్న డయాగ్రాము బాగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలకు తెలియని విషయం ఏంటంటే కలర్స్ లేక నా దగ్గర ఏ కలర్స్ లేవు డ్రాయింగ్ చేయలేను అనుకుంటారు. అది చాలా రాంగ్. పెన్సిల్ బాక్స్ పట్టుకెళ్ళినట్టయితే ఓన్లీ పెన్సిల్తో కూడా మంచి పెన్సిల్ ఆర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు క్లాసులో నేను చెప్పింది పెన్సిల్ ఒకే రకమైన పెన్సిల్ వాడకుండా హెచ్బి నుంచి 10B వరకు ఉన్న పెన్సిల్ వాడటం ఒకటి. రెండవది కలర్ పెన్సిల్స్ ఒకటి, రెండింటికి డిఫరెంట్ మీకు చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అవి యూజ్ చేసుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో పెన్సిల్ తర్వాత మన నెక్స్ట్ వాడే ఐటమ్స్తో ఎలా వాడాలి, డ్రాయింగ్ ఎలా చేయాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఆ క్లాస్ వరకు మీరు ఎంతవరకు అయితే ఏవైతే విన్నారో అవి ప్రాక్టీస్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందంటే ఒక లైక్ అండ్ షేర్. మరొక వీడియోకి మీ ముందుంటాను. థ్యాంక్ యూ.